కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక్క లాంటి వింగ్ సైలెంట్ అయిందా? దీంతో ఆ వింగ్ తీరుపై ఇన్ఛార్జి కంప్లైంట్స్ వెళ్తున్నాయా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన వింగ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకు కమిటీలు వేయటంలో విఫలమవుతోంది? అసలు పార్టీలో ఆ వింగ్పై జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాల పాత్ర చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, వికలాంగుల విభాగాలు ఇలా ప్రతి అనుబంధ సంఘం తమ తమ పాత్రను పార్టీలో పోషిస్తూ ఉంటాయి. ఇందులో అన్ని సంఘాలు ఇంపార్టెంట్. కానీ యూత్ విభాగం చాలా కీలకం. యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి పార్టీ కోసం యూత్ నాయకులు ఎంతో ముఖ్యం. కావున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐపై నేరుగా లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి పెడతారని చర్చ ఉంది. ఇలాంటి వింగ్స్ ప్రతిపక్షంలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే తెలంగాణలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రధానంగా ఎన్ఎస్యుఐ చేసిన పోరాటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అయితే అప్పుడు అంత యాక్టివ్గా ఉన్న ఎన్ఎస్యుఐ ఇప్పుడు ఎందుకు ఇంత వీక్ అయిందనే చర్చ మొదలైంది. 10 ఏళ్లు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో తనదైన స్టైల్లో పోరాటం చేసిన వ్యక్తి బల్మూరి వెంకట్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత వెంకట్ పనిచేసిన తీరుని గుర్తించి పార్టీ ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసింది. ఇటీవలే మండల్లో ప్రభుత్వ విప్ కూడా ఇచ్చింది. అయితే బల్మూరి వెంకట్ తర్వాత ఆ బాధ్యతల్ని పార్టీ యాడవల్లి వెంకటస్వామికి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ఇక తెలంగాణ ప్రెసిడెంట్ ఎంపికలో హైకమాండ్ ఆచితూచి వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వెంకటస్వామి కొన్నాళ్లపాటు కొనసాగిన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పడంతో వెంకటస్వామికి ప్రెసిడెంట్ పోస్ట్ని కేటాయించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే వెంకటస్వామి అధ్యక్షుడయ్యాక ఆంధ్ర అతనికి ఇచ్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే యాడవల్లి వెంకటస్వామి అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఇప్పటికే 18 నెలలు దాటింది. ఎన్ఎస్యుఐలలో వివిధ స్థాయిల్లో పనిచేసే వైస్ ప్రెసిడెంట్, స్టేట్ సెక్రటరీగా అనుభవం ఉన్న ప్రస్తుతం ఆయన సైలెంట్గా ఉన్నారని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అప్పట్లో అనేక కార్యక్రమాలు చేస్తూ యాక్టివ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు యాక్టివ్గా చేయడం లేదు. ఎక్కడ యాక్టివ్గా ఎన్ఎస్యుఐ పార్టిసిపేట్ చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే విద్యార్థుల సమస్యల పరిష్కారం, క్యాంపస్లలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంపై ఆయన దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే కార్యక్రమాలకు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎంత చేసినా ఫోకస్ అవ్వవనే చర్చ ఉంది. అయితే పార్టీ కేవలం తెలంగాణలోనే అధికారంలోకి వచ్చింది. ఇక సెంట్రల్ ఫైట్ మిగిలే ఉంది. బీజేపీపై యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ రాష్ట్ర ఎన్ఎస్యుఐ మాత్రం సైలెంట్గా ఉంటుందనే విమర్శలున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. యాడవల్లి వెంకటస్వామి 18 నెలలు అవుతున్నా జిల్లా స్థాయి కమిటీలు వేయడంలో ఫెయిల్ అయ్యారనే చర్చ నడుస్తోంది. స్టేట్ కమిటీ వేసినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయలేదని, అనుభవం ఉన్నవారికి కాకుండా వేరే వారికి పోస్టులు ఇచ్చారనే చర్చ ఉంది. అయితే జిల్లా కమిటీల విషయంలో ఇటీవలే ఎన్ఎస్యుఐ పనితీరుపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఫిర్యాదులు చేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీకి వెన్నెముక లాంటి ఎన్ఎస్యుఐ నిర్వీర్యం అయిపోయిందని, కమిటీలు లేక స్టూడెంట్స్ సైలెంట్ అయ్యారనే విమర్శలొస్తున్నాయి. దీనిపై వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలని, ఎన్ఎస్యుఐని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు కొందరు ఎన్ఎస్యుఐ నేతలు. మొత్తానికి రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ వీక్ అయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈ విభాగాన్ని యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ యాక్టివ్గా కార్యక్రమాలు చేయాలని విద్యార్థి నాయకులు కోరుతున్నారు. మరి సేవ్ ఎన్ఎస్యుఐ అంటున్న విద్యార్థి నాయకుల మాటను పార్టీ వింటుందా, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా ఎందుకులే అని లైట్ తీసుకుంటుందో చూడాలి.